హలో ఫ్రెండ్స్, లిస్తా లాక్స్కి వెల్కమ్ అండి. ఈరోజు మనము టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అందుకు కిలో టమాటాలని ఇలా శుభ్రంగా కడిగి తూడ్చి పెట్టుకోవాలండి. అవి కొలతల ప్రకారం చేసుకోవాలండి. కొంచెం ఇలా చేసుకున్నాక ఒక కడాయి స్టవ్ మీద పెట్టి అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని వేసి ఇలా చిటపటలాడేలాగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోవద్దండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా చిటపటలాడేలాగా వేయించుకొని వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారాక పొయ్యి మీద అదే కడాయి పెట్టుకొని అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక తూడ్చి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని అందులోనికి టమాటా మెత్తగా ఉడికిపోవటానికి కాస్తంత ఉప్పును చల్లుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉప్పును చల్లటం వల్ల టమాటాలనే కాదండి, ఏదైనా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా కాస్త ఉడికిపోయాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి, అందులో ఏమి తొక్కలు ఉంటాయి కదండి, మట్టి కానీ అవి లేకుండా మొత్తం శుభ్రంగా చేసుకొని దాన్ని ఉడికించుకొని టమాటాలలో వేసుకోవాలండి. మీకు కొంచెం పుల్లగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఇలా దగ్గర పడేలాగా బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆర్పేసుకొని దాన్ని చల్లారేలాగా మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఎంతగా అంటే వేడివేడిగా అస్సలు పట్టుకోవద్దండి, ఇది బాగా చల్లారాలన్నమాట. చల్లారితేనే ఇందులో మనం కారం వేసినప్పుడు నలుపు అనేది రాకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తము బాగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిపోయాక ఇందులోనికి మనం ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలండి. వెల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే వెల్లిపాయతోటే అది మనకి గ్రేవీ అండ్ టేస్ట్ అనేది వస్తుందండి. అలా వేసుకొని కిలో టమాటాలకి నేను ఒక చిన్న గ్లాసు, అంటే మనం టీ తాగుతాం కదండి, ఆ గ్లాస్ అంత కారము అండ్ 1/2 గ్లాసు ఉప్పును వేసుకున్నానండి. మీకు ఎక్కువ టమాటా అయితే ఇంకొంచెం అలా పెంచుకుంటూ వేసుకోవాలండి. అలాగే మనం జీలకర్ర అవన్నీ పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా వేసుకొని ఇలా మొత్తం అందులో కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మెత్తగా ముద్దలాగా పట్టుకోవాలండి. మీకు కొంచెం అంటే టమాటా తొక్కలు తగులుతూ కావాలి అనుకుంటే కొంచెం కచ్చపచ్చగా అయినా పట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇలాగే ఉన్న మొత్తం టమాటా పేస్టును మొత్తం అలాగే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంతకుముందు మనం వాడిన కడాయి ఉంది కదండి, దాన్ని పొయ్యి మీద పెట్టుకొని అందులోనికి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది పోపు వేయటానికి అన్నమాట. ఇందులోనికి పోపుకే ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మొత్తం పీల్చుకుంటుంది కదా. అలా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులోనికి మనం కాస్త కచ్చపచ్చిగా దంచుకున్న ఒక వెల్లుల్లి రెమ్మని వేసుకోవాలండి. దీన్ని దంచుకొనే వేసుకోవాలండి ఆయిల్లో, లేకపోతే అవి పేలుతాయి అన్నమాట. వెల్లిపాయలు అనేది కచ్చపచ్చగా దంచకుండా వేస్తే పేలిపోతాయి అన్నమాట. అందుకనేసి కాస్త కచ్చపచ్చగా దంచుకొని వేసుకొని అందులోనికి ఒక 5-6 టేబుల్ స్పూన్ల పోపు దినుసులన్నీ
పచ్చినగపప్పు అండ్ ఆవాలు, జీలకర్ర అండ్ మినపగుండ్లు ఉంటాయి కదండి, అవన్నీ కలిపిన పోపు దినుసుల్ని ఒక 5-6 స్పూన్లు వేసుకుంటే ఇవి తింటుంటే మధ్యలో మధ్యలో తగులుతూ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అందులోనికి ఒక 5-6 రెమ్మల కరివేపాకు వేసుకొని అది కాస్త వేగిపోయాక ఒక 4-5 ఎండుమిరపకాయలను కూడా మధ్యకి ఇలా తుంచుకొని వేసుకోవాలండి. అండ్ చివరగా ఇంగువ అండి. ఇంగువ వేయటం వల్ల ఏ చట్నీలో అయినా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకనేసి ఇంగువ నేను ప్రతి చట్నీలో కంపల్సరీ యూజ్ చేస్తానండి. ఇలా వేసుకొని అవి మొత్తం వేగిపోయాక మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదండి, దాన్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ నూనెలో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఇంకా దాన్ని ఉడికించాల్సిన అవసరం లేదండి. నూనెలో వేసాము కదా, దాన్ని మొత్తం చూసారు కదండి కలిపాక ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ పచ్చడి ఎంత లేదన్నా మినిమం 6 నెలల పాటు ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంట్లో చేసుకోవటం మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి. ఏమీ అన్నం కూర కానీ ఏమీ లేనప్పుడు కానీ అండ్ లంచ్ బాక్సులలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీ.